ఆస్తుల కేసులో వైఎస్ జగన్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులోనే ఉన్నారాయన. ఆ హడావిడిలోనూ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు వచ్చి ఆయనతో మంతనాలు సాగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆస్తుల కేసులో వన్ బిగ్ చార్జ్ షీట్ నిందితుడి డిశ్చార్జ్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఒక్క వ్యక్తికి సంబంధించిన వాదనలే అయినా ఆ కేసులో ఉన్న నిందితులంతా కోర్టులో ఉండాలని కోర్టు ఆదేశించింది. దాంతో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న వైసీపీ అధినేత జగన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులోనే గడిపారు. ఓవైపు ఆస్తుల కేసు విచారణ కొనసాగుతుండగానే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కోర్టుకొచ్చి జగన్ ని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. తనను కలిసిన ఎమ్మెల్యేలతో రాజకీయ పరిణామాలపై చర్చించారు జగన్. ఎమ్మెల్యేలు పోతుల రామారావు, గొట్టిపాటి రవి, డేవిడ్ రాజు, జంగె వెంకటరెడ్డి, అశోక్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ ని కలిసిన వారిలో ఉన్నారు. వైసీపీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా జగన్ తో భేటీ అయ్యారు. వీరంతా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. వైసీపీ నుంచి ఎమ్మెల్యేల వలసలు పెరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతుండటంతో ఎమ్మెల్యేలు, నేతలు జగన్ ని కలవటం చర్చనీయాంశంగా మారింది. అయితే తాము ఎక్కడికి వెళ్లమని వైసీపీలోనే కొనసాగుతామంటున్నారు జగన్ ని కలిసిన నేతలు. మేము జనరల్ ఊరికి కలిసి మాట్లాడడం ఊరికి జస్ట్ ఫార్మాలిటీకి వచ్చాము కానీ అంతేగాని ఇప్పుడు జరుగుతున్న ఈ తరుణంలో ఇంతమంది ఎమ్మెల్యేలు మామూలుగా అప్పుడప్పుడు రావడం మేము జనరల్గా నాయకుని కలుస్తూ ఉంటాం. దాని ప్రకారం కలిసాం అంతవరకే కానీ ఏమి ఎస్యూరెన్స్ కోసం అవన్నీ ఏమి కాదు. ఇలా కలిసామంతే. జగన్ కలిశారు, కలిసామంతే. జిల్లా నుంచి చాలా మంది ఏం లేదు, ఏం వెళ్తున్నారు అని ప్రచారం జరుగుతుంది. ఏం లేదు, అన్ని కూడా పేపర్ ప్రకటనలు తప్ప ఏం లేదు. మా నాయకుడే చెప్పాడు కదా, నన్ను తప్ప అందరికి సంప్రదిస్తున్నారని. మిమ్మల్ని సంప్రదించారా? మామూలుగా క్యాజువల్గా అందరిగా చేస్తారంటే మాకు చేశారు, మేము నో అని చెప్పాం. మరోవైపు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ముస్తఫాలు తాము పార్టీ మారుతున్నామని వస్తున్న వార్తల్ని ఖండిస్తున్నారు. 100% ఊహాగానాలే. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు నిలబడి మాట్లాడుతున్నాం. 1-2 సార్లు రీఇంపోజ్ చేస్తాం డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఈ రోజు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనకి మా కాన్ఫిడెన్స్ని, ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు తెలియజేయడానికి వచ్చాం. ఈ నెల 29న వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మార్చి 5న బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. దాంతో ఈలోపే ఏప్రిల్లోని 13 జిల్లాల నేతలతో మాట్లాడి వలసల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నారు జగన్.